భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక స్పిన్నర్ కమిందు మెండిస్ ఒకే ఓవర్లో 2 చేతులతో బౌలింగ్ చేశాడు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకే ఓవర్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్, రైట్ ఆర్మ్ బౌలింగ్ చేశాడు కమిందు మెండిస్. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ తొలుత బౌలింగ్ని ఎంచుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్లో 10వ ఓవర్ను బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు కమిందు మెండిస్. అప్పుడు క్రీజులో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంతులు ఉన్నారు. తొలి బంతిని సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొన్నాడు. కానీ వాస్తవానికి రైట్ ఆర్మ్ బౌలర్ అయిన కమిందు మెండిస్ సూర్యకు మాత్రం లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ చేశాడు. తొలుత బంతిని సూర్య 4గా మలిచాడు. తర్వాత బంతికి సింగిల్ తీసి రిషబ్ పంత్కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. అప్పుడు అనూహ్యంగా మెండిస్ మళ్ళీ తన సహజ శైలి అయిన రైట్ ఆర్మ్ శైలిలోనే బౌలింగ్ చేశాడు. దీంతో అతను ఒకే ఓవర్లో 2 చేతులతో బౌలింగ్ వేసినట్లయింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఒక బౌలర్ ఇలా ఒకే ఓవర్లో 2 చేతులతో బౌలింగ్ వేయొచ్చా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఏ బౌలర్ అయినా సరే బంతిని తీసుకుని బౌలింగ్ వేసేందుకు వచ్చినప్పుడు అంపైర్కు తన స్టైల్ని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 21.1.1 రూల్ ప్రకారం ఒక బౌలర్ కుడి చేతిలో బౌలింగ్ చేస్తాడా, ఎడమ చేతితో బౌలింగ్ చేస్తాడా అనేది అంపైర్కు ముందే ఖచ్చితంగా చెప్పాలి. ఇదే టైంలో స్టంప్కు ఎటువైపు నుంచి బౌలింగ్ చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా చెప్పాలి. బౌలర్ తన స్టైల్ని మార్చుకునే ముందు అంపైర్కు చెప్పకపోతే మాత్రం అలా వేసిన బంతినే నో బాల్గా ప్రకటిస్తారు. అయితే ఈ మ్యాచ్లో కమిందు మెండిస్ తన శైలిని అంపైర్కి చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్కు, రిషబ్ పంత్కు బౌలింగ్ వేసే ముందు తన స్టైల్ని అంపైర్కు చెప్పాడు. దీంతో దానిని సరైన బంతిగానే అంపైర్ ప్రకటించారు.